గాలిలో మనకు కావాల్సినంత ఆక్సిజన్ ఉంది, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్ని సేకరించి సిలిండర్లలో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రుల్లో పేషెంట్ల కోసం, సముద్రాల్లో డైవర్ల కోసం, పర్వతాలు ఎక్కేవారి కోసం, అంతరిక్షంలోకి వెళ్ళే ఆస్ట్రోనాట్ల కోసం, రాకెట్లలో ఫ్యూయల్ కోసం, ఇలా చాలా అవసరాల కోసం ఆక్సిజన్ను సేకరిస్తారు. ఇందుకు 2 ప్రత్యేక ప్రక్రియలు ఉన్నాయి. జనరల్గా గాలిలో 21% ఆక్సిజన్, 78% నైట్రోజన్, 1% ఇతర వాయువులు ఉంటాయి. గాలిలో ఆక్సిజన్ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని తొలిసారిగా లెవోషియర్, ప్రిస్ట్లీ అనే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రంగు, రుచి, వాసన లేని ఈ గ్యాస్ భూమి పొరల్లో మెటల్ ఆక్సైడ్ రూపంలో 50% దాకా ఉంది. ఈ ఆక్సిజన్ వాయువుని చల్లబరిస్తే -185 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర లైట్ బ్లూ కలర్ లిక్విడ్లా మారుతుంది. అలాగే -219 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లబరిస్తే ఇది ఐస్ లాగా ఘన పదార్థంగా మారుతుంది. ల్యాబ్లో పొటాషియం క్లోరేట్, మాంగనీస్ డయాక్సైడ్ని కలిపి వేడి చేస్తే ఆక్సిజన్ గ్యాస్ తయారవుతుంది. అలాగే గాలి నుంచి కూడా ఫ్రాక్షనల్ డిస్టిల్లేషన్ విధానంలో ఆక్సిజన్ని సేకరించవచ్చు. ఇందుకోసం గాలిపై ఒత్తిడిని 200 రెట్లు పెంచి సన్నని కన్నం ద్వారా ఒక రూమ్లోకి పంపిస్తారు. రూమ్లోకి వెళ్ళాక ఒత్తిడి ఒక్కసారిగా పోతుంది. దాంతో గాలి లిక్విడ్ లాగా మారుతుంది. ఆ తర్వాత ఆ లిక్విడ్ నుంచి నైట్రోజన్ గ్యాస్ని వేరు చేస్తారు. దాంతో ఆక్సిజన్ లిక్విడ్ రూపంలో లభిస్తుంది. దీన్ని గ్యాస్ లాగా మార్చి సిలిండర్లలో నింపుతారు. ఇలా ఈ భూమిపై సమస్త జీవరాశికి ప్రాణవాయువుగా చెప్పుకునే ఆక్సిజన్ గ్యాస్ని ప్రత్యేక పద్ధతుల్లో 2 రకాలుగా సేకరిస్తారు.